అంటే మూడేండ్లు గజగజ వణికిపిచ్చింది ఆ మహమ్మారి కరోనా వైరస్. తుమ్మినా దగ్గినా ఆఖరికి ఒగల చెయ్యి ఒగల కానుకున్నా కూడా సర్రని జాకిపోయింది అడ్డమైన బీమారి. యావత్ ప్రపంచాన్నే వణికిచ్చి లచ్చల పానాలు బలి ఉన్నది. కాలం మారుతున్నా కొద్దీ ఆ దేవుని దయ వల్ల డాక్టర్ల పుణ్యమా అని మెల్లమెల్లగా 3 ఏళ్లకు బయటపడ్డమా కరోనా నుంచి. మళ్ళా మున్పట్లెక్కనే అన్ని పనులు జాగుతున్నాయి అని నిమ్మలమయ్యే లోపే ఐఆమ్ బ్యాక్ అని వచ్చేస్తుంది కరోనా. ఈసారి ఒక్కతే రాకుటా సోపతికి 2 కొత్త వైరస్లను కూడా తోలుకొస్తుంది వాళ్ళ ఇంటోలేమో. అంటే ఈ తాప కోవిడ్తోని అడినో వైరస్ రైనో వైరస్లు వల్కరిస్తాయట. ఇదేదో మీది మాటలకు చెప్పి మిమ్మల్ని బురిడి కొట్టనికే చెప్తుంది కాదు, పక్క ఆధారాలతోనే చెప్తున్నా. ఈ నెల 3 తారీఖు ఫస్ట్ కేసు నమోదైందట. హాంకాంగ్లో 17-13 నెలల పసిబొరలకు సోకిన ఈ వైరస్ వారంలోపే సింగపూర్లో 14,200 కేసులకు చేరింది. ఈ పాటికే సింగపూర్లో హాంకాంగ్లో మళ్ళా మాస్కులు పెట్టుకొని తిరుగుతుర్రు. ఇది కరోనా లెక్క ఏ క్షణాన మన దాకా చేరుకుంటుందో తెలియదు కాబట్టి ఎంత వీలైతే అంత మీరు కూడా మాస్కులు పెట్టుకునే తిరుగుర్రి. ఎంత నీట్గా ఉంటే అంత మంచిది. మందెక్కున్న జాగలకు దూరం ఉండుర్రి, శానిటైజర్లు వాడుర్రి, మంచి తిండి తినుర్రి. కరోనా అప్పుడు చేసిన తప్పులే మళ్ళా చేసి పానాల మీదకి తెచ్చుకోకుర్రి. ఒక్క వైరస్ అంటే ఎట్లనో గట్ల బయటపడ్డం గాని ఇప్పుడు 3 వైరస్లు అంటే ఏ తీర్లుంటుందో కథ చూసుకోర్రిగా.